నమస్తే, నా పేరు కె వెంకటరమణ. మనకి కరెంట్ బిల్ రాగానే బిల్ పే చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ సేవలో గంటల కొలది నిలబడాల్సి వస్తుంది, లేదా మన డైలీ ఆఫీస్ బిజీల వల్ల కరెంట్ బిల్ కట్టాలంటే లేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఈ సిచ్యువేషన్లో ఈపీడీసీఎల్ వారు కొత్తగా ఆలోచించి 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టారు. ఈ 2 కొత్త విధానాల వల్ల మనం ఉన్న చోటు నుంచే కరెంట్ బిల్ కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆ 2 కొత్త విధానాలు ఏంటనగా, 1 వెబ్ సర్వీస్ ద్వారా, 2 మొబైల్ యాప్ ద్వారా. వెబ్ సర్వీస్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా పేమెంట్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మీ కరెంట్ బిల్ని వెబ్ సర్వీస్ ద్వారా పే చేయాలనుకుంటే గూగుల్లో ఏపీ ఈపీడీసీఎల్ అని టైప్ చేసి ఏపీ ఈపీడీసీఎల్ సైట్లోకి వెళ్ళాలి. ఏపీ ఈపీడీసీఎల్ సైట్లోకి వెళ్తే పే బిల్ ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక డెస్క్టాప్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ హియర్ టు పే అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఒక డెస్క్టాప్ మీద ఒక స్క్రీన్ అనేది కనిపిస్తుంది. ఈ స్క్రీన్ మీద మీ సర్వీస్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి వ్యూ అని కొట్టగానే మీ కరెంట్ బిల్ అనేది వ్యూ అవుతుంది. మీ కరెంట్ బిల్లో ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ని పే చేయొచ్చు, లేదా కొంత అమౌంట్ ఇప్పుడు పే చేసి మిగిలిన అమౌంట్ని తర్వాత పే చేయొచ్చు. ఇక్కడ మీరు వ్యూ అని కొట్టగానే మీ కరెంట్ బిల్ సర్వీస్ నెంబర్, అతని పేరు, ఆ సెక్షన్ నేమ్ ఏంటి, ఆ ఈఆర్ఓ ఏ ఈఆర్ఓకి చెందుతుంది, డ్యూ డేటు అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ అమౌంట్ని టైప్ చేసి బిల్ పేమెంట్ ఆప్షన్ని టిక్ పెట్టండి. ఏదో ఒక బిల్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకొని మీ అమౌంట్ని పే చేయొచ్చు. మీరు అమౌంట్ పే చేయగానే అమౌంట్ని క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా ఏటీఎం పిన్ కోడ్తో వీటిలో ఏ ఆప్షన్ యూజ్ చేసినా సరే మీరు కరెంట్ బిల్ని పే చేయొచ్చు. ఇక్కడ మేక్ పేమెంట్ అని కొట్టగానే మీ అమౌంట్ అనేది పే అయ్యి మీకు ఇలా స్లిప్ అనేది జనరేట్ అవుతుంది. ఈ స్లిప్లో క్లిక్ హియర్ టు ప్రింట్ అనగానే మీరు అమౌంట్ కట్టిన అమౌంట్ని రిసిప్ట్ని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఏపీపీడీసీఎల్లో కరెంట్ బిల్ పేమెంట్కి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో ఏపీ ఈస్టర్న్ పవర్ అనే ఒక సెర్చ్ ఇంజిన్ టైప్ చేయగానే మీకు ఒక యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్ మీద క్లిక్ చేయగానే యాప్ అనేది ఇలా ఇన్స్టాల్ అవుతుంది. ఈ యాప్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన యాప్లో మీకు ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీ సర్వీస్ నెంబర్, మీ ఆధార్ కార్డ్, మీ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ ద సర్వీస్ అనగానే మీ సర్వీస్ అనేది రిజిస్టర్ అవుతుంది. వన్స్ మీ సర్వీస్ రిజిస్టర్ అవగానే ఇక్కడ బిల్ పే అని ఉంటుంది. బిల్ పేకి వెళ్ళి ఆ సర్వీస్ మీరు ఏ సర్వీస్ అయితే రిజిస్టర్ అయ్యారో ఆ సర్వీస్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఆ సర్వీస్ మీద మీకు క్లిక్ చేయగానే మీకు ఆ సర్వీస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఆ సర్వీస్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఆ సర్వీస్ తాలూకు సీరియల్ నెంబర్, ఆ సర్వీస్ యొక్క కస్టమర్ నేమ్, ఆ కేటగిరీ ఏంటి, బిల్ డేటు, డ్యూ డేటు ఇవన్నీ మీకు కనిపిస్తాయి. పేమెంట్ అనే పైన ఆప్షన్ ఉంటుంది. పేమెంట్ దగ్గరికి వెళ్ళగానే మీరు ఆ బిల్ ఎంతైతే అమౌంట్ అనేది ఉంటుందో ఆ ఎంత అమౌంట్ని టైప్ చేసి పే అని కొట్టగానే పేమెంట్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఈ యాప్లో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏంటంటే కన్జంప్షన్ దగ్గరికి వెళ్ళగానే మీరు ఎన్ని యూనిట్స్ మీకు కన్జ్యూమ్ అయిందని గత 12 నెలలుగా ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ అయిందో వస్తుంది. అలాగే మీరు ఎంతెంత అమౌంట్ అనేది కట్టారో ప్రతి నెల ఎంత అమౌంట్ కడుతున్నారు, పాత 12 నెలల్లో ఎంత అమౌంట్ కడుతున్నారు అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మీరు ఈ యాప్లో కస్టమర్ కేర్ సర్వీస్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ సర్వీస్లో ఒక కొత్త సర్వీస్ని అప్లై చేయాలంటే కస్టమర్ కేర్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, లేదా మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చుంటే స్పందనకు కానీ సీసీ కంప్లైంట్ కానీ ఏమైనా కంప్లైంట్లు ఇచ్చుంటే వాటి యొక్క స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా ఇందులో కనుక్కోవచ్చు. అదేవిధంగా కన్జంప్షన్ దగ్గరికి వెళ్తే మీరు ఎంత ఎనర్జీ వాడారు రూపీస్లో మీ కరెంట్ బిల్ అమౌంట్లో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ హిస్టరీలోకి వెళ్తే పేమెంట్స్ హిస్టరీకి వెళ్ళి మీ సర్వీస్ని క్లిక్ చేయగానే మీరు ఏ రోజున పే చేశారు, ఎంత అమౌంట్ పే చేశారు అనేది ఈ పేమెంట్ హిస్టరీలో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ సప్లై పొజిషన్, మీ సర్వీస్ యొక్క సప్లై పొజిషన్, ఇప్పుడు మీ ప్రజెంట్ అక్కడ కరెంట్ ఉందా లేదా ఏంటనేది వస్తుంది. ఒకవేళ కరెంట్ లేకపోయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇక్కడ గెట్ కాంటాక్ట్ అని ఉంది. గెట్ కాంటాక్ట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ సర్వీస్ అడ్రస్ దగ్గర ఉన్న ఆ ఏఈ నెంబరు, ఏడీ గారి నెంబరు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కాల్ బటన్ నొక్కగానే వారికి డైరెక్ట్గా కాల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మై యూసేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మై యూసేజ్ మీదకి వెళ్ళగానే మీ సర్వీస్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ మై యూసేజ్లో ఇంతకుముందు ఉన్న రీడింగ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. ఆ రీడింగ్ తర్వాత ఇప్పుడు మీరు ప్రజెంట్ మీటర్లో చూడగానే మీ రీడింగ్ ఎంత ఉందో ఆ రీడింగ్ని ఇక్కడ ఎంటర్ చేసి
క్యాలిక్యులేట్ మై యూసేజ్ అని క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రీడింగ్కి ఎంతైతే కరెంట్ బిల్ వస్తుందో ఆ కరెంట్ బిల్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది.